ఉత్తమ్ కుమార్ రెడ్డి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 90,000 ఎకరాలకు కూడా ఇరిగేషన్ ఇవ్వలేకపోయిన ప్రాజెక్ట్ ఇదే కాళేశ్వరం అన్నాడు. ఆ రోజు మీరు ఎందుకు నిలదీసి అక్కడ లేదు మీరు చేసిన తప్పు, కేసీఆర్ చేసింది రైటు అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఎందుకు చెప్పలేకపోయారు? మంత్రిగా ఆయన ఆలోచన విధానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 90,000 కోట్లు వెచ్చించింది దేని మీద? టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద. 90,000 ఎకరాలకు కూడా ఇరిగేషన్ లక్షల ఎకరాలకు ఇచ్చింది, 18 లక్షల ఎకరాలకు ఇచ్చింది. ఇది కేసీఆర్ చెప్పే మాట. మీరు కూడా కన్విన్స్ అవుతున్నారు? వీళ్ళు కనబడుతుంది కదా జీవన్ రెడ్డి కూడా కనబడుతుంది కదా. 18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి యొక్క మనం కనబడుతుంది. ధాన్యం పంట సేకరణ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇదంతా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 6 రోజుల క్రితం వరకేమో 90,000 ఎకరాలే కనిపించింది జీవన్ రెడ్డికి. 18 లక్షల ఎకరాలు కనిపిస్తుంది. దట్ ఐ డింట్ సెడ్. ఆనాడైనా ఈనాడైనా 18 లక్షల ఎకరాలు అన్న నేను. వీళ్ళ ఉత్తమ్ రెడ్డి ఏం మాట్లాడినో ఆయనకి తెలియాలి. ఆయన ఇవాళ కృంగిపోయి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఏం చేస్తున్నా ఆయనకి తెలియాలి. నేను ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఎంతవరకు ఎదుగుతుందో కేసీఆర్ దోషిగెత్తి చూపే ప్రయత్నం తప్ప మీరు 2 సంవత్సరాలకి వెళ్ళి ఎదుగుతుందో. నువ్వు బ్యారేజ్ నిర్మాణం, ప్రాజెక్ట్ నిర్మాణం పక్కన పెట్టా. వీళ్ళ కేసీఆర్ గారు దశాబ్ద కాలం లోపల 10 సంవత్సరాల కాలం లోపల ఏది ఎత్తుందో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాని వినియోగంలోకి తెచ్చిండు. ఇవాళ మీరు సగం సమయం గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిందా. ఆ కురుంగిన 2 పిల్లలు మనమ చేయలేకపోయిండు.